టు వైఎన్ఆర్ న్యూస్ 24/7 అండి. మనం ఇక్కడ గోవింద స్వామి వారి దగ్గర ఉన్నాం, ఎల్వి నగర్లో కర్మంగర్ దగ్గర. తను మనల్ని ఇన్వైట్ చేయడం జరిగిందండి. ఈరోజు మహా గొప్ప అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారు. దాంతోపాటు కుంభమేళ నుంచి పవిత్ర జలాన్ని తీసుకొచ్చి 1000 మందికి పంచడం జరిగిందండి. తను మన దగ్గర ఉన్నారు. ఆ స్వామి వేడుకల్లో ఆనందంలో మనం కూడా పాలు పంచుకున్నాం. అక్కడ ప్రసాదం కూడా మనం తినడం జరిగింది. నమస్కారం అండి స్వామీజీ. చెప్పండి స్వామీజీ, మీ గోవిందమాల అంటే చాలా మందికి తెలియట్లేదు, అజ్ఞానంలో ఉంటున్నారు. గోవిందమాల వేసుకొని ఇడుముడిని మీ మొదట్లో ఇంట్లో పెట్టుకోవడం జరుగుతుంది. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? అంటే ఇప్పుడు ఏముంటుందంటమ్మా, వాస్తవంగా ఇది కలియుగం. కలియుగంలో అలాగే ఉంటుంది. భగవంతుని చేరుకోవడానికి అతి సులభమైన మార్గం ఉన్నప్పటికీ అందరి మనసులు అలా ఉండవు. స్థలాన్ని తెప్పించి యమున, గంగా, సరస్వతి ఈ 3 సంగమాలతో ఉన్న ఆ గంగను తెప్పించి ఎంతో మంది నిరుపేద వాళ్ళు కుంభమేళానికి వెళ్ళని వాళ్ళను ఇక్కడ ఆ నీళ్లను అన్నదానం చేయాలని, మహాశివరాత్రి రోజు రాత్రి 12 గంటలకి 7 నవగ్రహాలు ఒకటే స్థానంలో రావడం జరుగుతుందని, ఆ నీళ్లు ప్రతి మందికి అందాలని ఆయన గొప్ప ఉద్దేశంతో మనం పిలవడం జరిగిందండి. నమస్కారం అండి. చెప్పండి స్వామి, మీ ఆదేశానికి ఎలాంటి ఈ ఆలోచనలన్నీ మీకు వస్తుంటాయి? ఇది నాది కాదమ్మా, నారాయణుడే. ఇప్పుడు ఏదో ఒక వ్యక్తి, సపోజ్ ఒక పెద్ద ట్రైన్ పోతుంది, ఒక బస్సు ఉంది అనుకోండి అమ్మా, దాన్ని నడవడానికి ఒక వ్యక్తి కావాలి. భగవంతుడు అలాగా ఆయన నియమించుకొని చేస్తూ ఉంటాడు. ఈ గోవిందమాల దీక్ష నేను 30 సంవత్సరానికి వేసుకుంటున్నాను. ఈ వేసుకున్న గోవిందమాలలో నాకు భగవంతుడు నేర్పించింది ఏమిటనంటే, సేవే దేవుడు, మానవ సేవే దేవుడు. అంతే, మనం సేవ చేస్తేనే ఆ సేవా ఫలితం మనకు దక్కుతుంది. ఎప్పుడు కూడా భక్తి అని అంటే ఒక పిచ్చిగా ఉండకూడదమ్మా. భక్తి తపస్సు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అడుగుతారా? అంటే అడగడం అంటే ఏముండదు. మరి వాళ్ళు వాళ్ళ శరీరాన్ని బాధపడుతూ త్యజిస్తూ పరమాత్మని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆయనకి ఏ కోరికలు ఉండవు. ఇక్కడ కూడా ఏంటంటే, భగవంతుని మనం నమ్ముకున్నామనంటే అర్థం ఏమిటనంటే, మనము అద్వైతంలోకి వెళ్ళిపోవాలి. అంటే మనకి రకరకాల మనుషులు తగులుతూ ఉంటారు. కొన్ని 35 సంవత్సరాల నా జీవిత ప్రయాణంలో గోవిందమాల దీక్ష కొన్ని వేల మందికి ఈ లక్షల మందికి మీరు వేశారు. ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంటాయి మాది గోవిందమాల అని. తర్వాత తిరుమల తిరుపతిలో కూడా నేను గోవిందమాల దీక్షకు సంబంధించిన మా గోవిందాన్ని తీసుకెళ్లి చక్కగా దర్శనాలు చేపించి మాలలు అక్కడ వేసి మాలలు తీసి ఇట్లా చాలా కార్యక్రమాలు చేశారు. 30 సంవత్సరాలు జరుగుతుంది ఇది. ఈ రోజు అంటే ఇప్పుడు అన్నదానం 5వ సంవత్సరం మేము అన్నదానం చేయటం. ఈ ఎవరితో మాకు డొనేషన్స్ తో ఏమి అవసరం లేదమ్మా. అంటే మీరే మొత్తం అన్ని చూసుకొని నేను చూస్తాను. నాతో పాటు ఎప్పుడో భగవంతుడు నా శక్తి సన్నగిల్లేటప్పుడు నారాయణుడు వస్తాడు, వచ్చేసి మళ్ళీ నన్ను ముందుకు నడిపిస్తాడు. 5 సంవత్సరాలు అలాగే జరుగుతుందమ్మా. ఒక్క మంగళవారం చేయడానికి మాకు 7-8 వేలు ఖర్చు వస్తుంది. మరి ఇవి ఎలా వస్తాయో ఏంటో ఆ శ్రీమన్నారాయణుడే మాకు అందిస్తాడు. మేము అలా ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ ఒకటే ఉద్దేశం ఉంది, ఒక గుడి దగ్గరనో లేకపోతే ఏదన్నా ఒక ప్లేస్ లో పెడితే, ఇప్పుడు సపోజ్ గుడిలో పెట్టాము, చర్చిలో వెళ్ళి దిగుకాడ పెట్టాము, అక్కడ దానికి సంబంధించిన వాళ్ళే తింటారు. సో మనం రోడ్డు మీద పెట్టామనుకోండి, ప్రజలందరికీ అక్కడ ఆకలి ఉన్నవాడు తింటాడు. అసలు భగవంతుడికి కులము మతము ఈ భేదాలు లేవమ్మా. చిన్న పెద్ద ఆడ మగ అట్లాంటి భేదాలు లేవు. ఆకలి అందరికి ఒకటే. మరొక విషయం అండి, మీరు ఇరుముడి ముందు వేసుకుంటారని అందరు అంటున్నారు. అంటే వెంకటేశ్వర స్వామికి ముందు ఇరుముడి వేసుకొని ఇంట్లో పెట్టుకొని ఇంట్లో ఎలా ఉంటున్నారండి ఫ్యామిలీతో? అంటే ఫ్యామిలీ ఉంటుంది కదమ్మా. అసలు జీవితం అంటే ఏంటి? ఒక ఫ్యామిలీ లేకుండా, ఒక భార్య లేకుండా, భర్త లేకుండా భార్య ఇలా ఉంటుందమ్మా. మనం నివసించే ఆశ్రమాలు ఉంటాయి, విధానాలు, సన్యాసాశ్రము, వామశ్రాంగము, తర్వాత ఈ కుటుంబ వ్యవస్థ గృహస్థాశ్రమము, ఇట్లా ఆశ్రమాలు ఉంటాయి. మనం నివసించే విధానం కదమ్మా. వెంకటేశ్వర స్వామి అమ్మవారితో ఉంటారు కదా, కాబట్టి ఆయన గృహస్థాశ్రమం ఉంటారు. ఇరుముడి ముందు ఎందుకు వేసుకోవాలి మరి కదా? బంధం అంటే అదే కదా, ఇరుముడి. ఇరుముడి అంటే ఏంటంటాం? ఇరువురు కలుపుకుని వేసుకునే ఒక బంధం. అంటే ఇరువురు, భక్తుడు భగవంతుడు, వాళ్ళిద్దరు కుటుంబం. అంటే త్రేతాద్వాపర సత్యయుగాల నుంచి స్వామివారికి ముడుకుంటుంది. ఆయన ఆపదముక్కుల వాడు కాబట్టి, అట్లాగే ఈ ముడుపు రూపంలో ఆయనతో ముడి వేసుకుంటారు. దాన్ని ఇరుముడి అంటాం అనమాట. ఇరువురు, భక్తుడు భగవంతుడు.
ఆయన ఆజ్ఞ లేకపోతే మీరు మాల వేయలేరు, మీరు వేయాలి అనుకోకపోతే ఆయన వేయించుకోడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి మాల, అయ్యప్ప స్వామి మాల అన్ని వాళ్ళు కూడా బ్రహ్మచారి కదమ్మా, వాళ్ళు సన్యాసాశ్రమంలో ఉంటారు. బ్రహ్మచారి అది, ఇది గృహస్థాశ్రమము. ఈ గృహస్థాశ్రమంలో మనతో పాటు అన్ని నివసిస్తాయి. చెప్పనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా ఇంట్లో నా భార్య నా పిల్లలు ఉన్నారా, ఉన్నారు. మా ఇంట్లో బల్లులు కూడా ఉంటాయి, బుద్ధెంకలు బతుకుతాయి, అవును ఎలకలు బతుకుతాయి, అవును చివరికి మీరు చేతులు కడుక్కున్నప్పుడు అవి అన్నం ముద్దలు చీమలు బతుకుతాయి. మరి ఇవన్నీ ఎక్కడ ఉంటాయమ్మా? ఒక గృహశాస్త్రంలో ఉంటాయి. అంత సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఆకలి అయినప్పుడు భవతి భిక్షాందేహి అని గృహశాస్త్రంలో ఉన్న వాళ్ళని ఉన్న ఎవరైతే స్త్రీ ఉంటారో వాళ్ళు సాక్షాత్ అమ్మవారిగా అన్నపూర్ణగా అల్లేరు మంగమ్మగా భావించి అక్కడికి వచ్చి వాళ్ళు భిక్ష తీసుకుంటారు. అంత గొప్పది గృహశాస్త్రం. గృహశాస్త్రానికి ఇప్పుడు ఋషులు, యోగులు, సిద్ధ పురుషులు వాళ్ళు తపస్సు చేసుకునే వాళ్ళు గృహశాస్త్రం ఉండేవాళ్ళు కదా. అంటే అది గృహశాస్త్రంలో ఇరుముడి ముందు పెట్టుకుంటే అది తప్పు అని అనేది ఆడవాళ్ళకి బహిష్కరణ. అవునమ్మా, ఆడవాళ్ళకి అంటొచ్చింది. అది అసలు సృష్టి అక్కడ ఉంది కదా బిడ్డ, ఆ సృష్టి అది కదా, అందరూ వ్యతిరేకం చేస్తున్నారు. అది ఎవరి భావన వాళ్ళదమ్మా, ఎవరి భావన వాళ్ళది. మనకి వేద పురాణ ఇతిహాసాలు ఎక్కడా అలాగా లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు సృష్టించుకున్నారు అది. మరి వెంకటేశ్వర స్వామి అమ్మవారి గుండెల్లో పెట్టుకున్నాడు, మరి మంచి ఇక్కడ శ్రీదేవి భూదేవి పెట్టుకున్నారు. మరి వారమ్మా ఇప్పుడు మనం పోల్చుకుంటాం కదా, ఇప్పుడు శివుడిని పోల్చుకోవాలా, శివుడు, పార్వతి భార్య, మళ్ళా గణేశుడు కొడుకు, సూర్యవంశం కొడుకులు మనం పోల్చుకుంటాం కదా. అసలు దేవుళ్ళకి ఉండవు కానీ మనం పోల్చుకున్నాం కదా. వెంకటేశ్వరకు భార్య, ఇద్దరు భార్యలు మనం పోల్చుకున్నాం కదా. మరి పోల్చుకున్నప్పుడు అంత పెద్ద బ్రహ్మాండమైన శ్రీమన్నారాయణుడు గుండెల్లో పెట్టుకున్న అమ్మవారిని మన గృహశాస్త్రంలో సాక్షాత్తు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అమ్మవార్లే. అలాంటప్పుడు నీకెందుకు దోషం ఉంటుందమ్మా? నువ్వు నీ భార్య నీ ఇంట్లో ఒక ఇరుముడి పెట్టుకోవడం మూలాన ఆ ఇంట్లో పేరుకుపోయిన దుష్ట, పీడ, మంత్ర, తంత్ర, భూత, ప్రేత, పిశాచ, నరదిష్టి, కనుదిష్టి, వాస్తు దోషాలు ఏమున్నా పోతాయి. పైగా నాతో పాటు నా భార్య పిల్లలు కూడా కూర్చొని స్వామిని చేయించుకోవడం మూలాన నాతో పాటు నీ ఫ్యామిలీ కూడా, నా ఫ్యామిలీ కూడా శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పాపడుతాయి. మీకు అదే భక్త తుకారం జిజియాబాయి చెప్తాడు ఆయనకి, నువ్వు నాకు ఇంత సేవ చేశావు, నీకు భగవంతుడు అనుగ్రహించాడు, నాకు పుష్పవిమానం వస్తుంది, అందులో రా జిజియా అని పిలిస్తే ఎక్కడ చెప్తుంటావు, అలాగే ఎప్పుడు నారాయణ నారాయణ అని పాండురంగ పర ఇలా చేస్తా ఉంటావు అని అదేదాన్ని. అంటే ఆమె కూడా మోక్షం వచ్చిందా లేదా? వచ్చింది. కానీ ఆమె తిరస్కరించడం అంటే తెలుసో తెలియక జరిగేవి. మేము కూడా అట్లాగే మా భార్యల్ని అలాగే భావిస్తాం. ముఖ్యంగా మనుషులు సాములు వెళ్తున్నప్పుడు శవం అడ్డొచ్చింది అనుకోండి, శవం అడ్డొచ్చింది అనేసి అంటారు. దానివల్ల మీరు ఏం చెప్పగలుగుతున్నారు? ఎవరమ్మా అట్లనేది? జనాలు స్వామి మాల వేసుకున్నారు అనుకోండి, శవం అడ్డొచ్చిందంటే పక్క దారి నుంచి వెళ్ళిపోతుంటది మాలలో దీక్ష. శవం శివం, సాక్షాత్ శివుడు. నీకు శివం ఎదురైందంటే శివుడు ఎదురైనట్టే. ఒక నమస్కారం చేయి. అసలు ఎందుకు నువ్వు ఎక్కడ దూరం ఉంటావు, ఎన్ని రోజులు పరిగెడతావు, ఎప్పటికొకప్పటికి నువ్వు పాడెక్కాల్సిందే. అట్లాంటి శివుడు, ఆ శివుణ్ణి నువ్వు చూసి నువ్వు భయపడ్డావు. అసలు చెప్పేవాళ్ళు మనకే ఉంటుందమ్మా. మన హిందూ ధర్మంలో ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఉంటాయి. అదే ఒక క్రిస్టియన్ వాడు చచ్చిపోయింది అనుకోండి, వాళ్ళు ఎక్కడ తీసుకుపోతారు తెలుసా? ఫస్ట్ చర్చి తీసుకుపోతారు, బట్టలేసి గిట్టలేసి చర్చిలో కూర్చొని అందరు కూర్చొని ప్రేయర్ చేసుకొని తీసుకుపోతారు. ఒక ముస్లిం చచ్చిపోయాడు అనుకోండి, మంచిగా భుజాలు వేసి తీసుకుపోయి చేస్తారు. మనకెందుకు ఇట్లా అయింది? అది అజ్ఞానంగా చేసేది. ఇప్పుడు మన హిందూ ధర్మం మొత్తం కూడా క్రిస్టియన్స్ అని ముస్లిమ్స్ అని వెళ్ళిపోతున్నారు కదా, ఎందుకు అలా వాళ్ళు క్రిస్టియన్స్ లో కన్వెంట్ అవడం జరుగుతుంది? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా వినండి. హిందూ కలడు అందులేని సందేహం వలదు చక్రి సర్వాంతర్యామి. ఎందెందు వెతికినా అందంత వెతుకావు. నువ్వు వెతకాలి కదమ్మా, నువ్వు వెతకాలి కదా. నువ్వు వెతకవు, నువ్వు హిందువువి. బొట్టు పెట్టుకోవడానికి ఇష్టపడవు. చిన్న బొట్టు కనపడినట్టుగా పెట్టుకుంటారు పిల్లలు. అసలు ఇక్కడ నీ ధర్మం, సనాతన ధర్మం నువ్వు ఎప్పుడు తెలుసుకున్నావు? తెలుసుకుంటే కదా
అక్కడ ఏముంది ఇక్కడ ఏముందని, అక్కడ ఏముందమ్మా? అక్కడ ఏం లేదు, సైతాన్ అంటున్నారు. ఇక అది మనకు అవసరం లేదు. ఇప్పుడు పిచ్చి పలు రకాలు. అసలు నిజంగా వెంకటేశ్వర స్వామి హరిహరులు వేరు కాదమ్మా, అమ్మవారు వేరు కాదు. వాళ్ళని విడదీయొద్దు. వాళ్ళని అలా విడదీస్తే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించారమ్మా. మనకి శివుడు ఎక్కువ, వైష్ణవులు శైవులు అంటే వీళ్ళు కొట్టుకొని మధ్యలో వాడు దూరి మనం వెళ్ళాడు. ఇప్పుడు అట్లా లేదమ్మా. సోషల్ మీడియా మంచిగా అయింది. వేరే దగ్గరికి పోతున్నారు అని అంటే వీడు ఇక్కడ చదవడు, భగవద్గీత చదవడు, ఏమి చదవడు, అక్కడ చదవడు. వాడు పోతాడు అంతే, ఏదో అక్కడ ఏదో దేనికోసం పోతాడు, అంతకు మించి ఏం లేదు. అన్ని అరకం అంటారు, ఏంటో అంటారు, విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. చాలా పిక్చర్ చూడండి మీరు, ఆ సినిమా చూడండి. మన సనాతన ధర్మానికి సంబంధించిన ఏ స్టోరీని పైకి రానివ్వాల. మనకి ఏంటంటే ఏం చెప్తున్నారంటే కుటుంబాల మీద ఉన్నవాళ్ళు దొంగలు. మన హిందువులలో జరిగిన సంగ్రామంలో ఒక బ్రిటిష్ అతన్ని మన వాళ్ళు అడిగారు, ఏమయ్యా నువ్వు వచ్చి మా దగ్గరకు వచ్చి ఇంతమందిని చంపిపోయావంటే, నేను ఎవరిని చంపలేదండి, ఒక్క సీతారామరాజునే చంపారని చెప్తాను. మరి మిగిలిన వాళ్ళు ఎవరు చంపారు? ఎవరు చంపారు? మన వాళ్ళే, హిందువులనే దొంగలు, నీచమైన వాళ్ళు. వాళ్ళలో చేరి వీళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు చంపారు. అసలు హిందూ అంటే ఏంటమ్మా? మనలో మనమే ఒక మాట మీద నిలబడకుండా అయిపోతుంది కదా. ఇప్పటికైనా నేను చెప్పేది అదే. ఇప్పటికి మళ్ళా కులాలతో వస్తుంది, కులాలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, విభజించాలని చూస్తున్నారు. అసలు ఎట్లా? హిందూ అంటే హిందువే, నేను భారతీయుని, నేను హిందువుని. కులాల విభజన చేయకూడదు అంటారు. కులాల విభజన ఎందుకమ్మా? ఎందుకు చెప్పండి? నేను ఎవరు రిజర్వేషన్ ఇమ్మంటున్నారు? దేనికి రిజర్వేషన్ ఇస్తున్నా? ఎవరు బాగా అయితే వాడికి ఏం ఉద్యోగాలు? కులం ప్రతిపాదన తీసుకొస్తున్నావు నువ్వు అంటే ఒక కులవాడు కుమ్ములు ఉంటే ఇంకో కుమ్ములు ఉండవని కాదు కదమ్మా, మనుషులు ఒకటే. కానీ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? స్వలాభం. వాళ్ళు ఓట్ల కోసం విడదీసి మనమే కొట్లాడ పెట్టుకొని చేసుకొని మళ్ళా మనం బ్రిటిష్ పాలనకు పోతాం. నా ఉద్దేశం ఇది. ఎవరేమన్నా కానీ నాకు సంబంధం లేదు. నేను అనుకునేది మాత్రం అదే. అంటే రాబోయే కాలంలో భవిష్యత్తులో ఎలా ఉంటుంది అంటారు ఈ మొత్తం? అమ్మా, ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన పిల్లల్ని మనం కూర్చోబెట్టుకు మన ధర్మం గురించి చెప్పనంత కాలం మనం హిందువులో ఉన్న ఎంతమంది ఉన్నా కూడా సంఘటితం అవ్వలేదు. పునాది ఇంట్లో నుంచి మొదలవ్వాలి. అప్పట్లో ఆడవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి చందమామ కథల్లాగా చెప్పి ఎంతో గొప్పగా తీర్చిదిద్దేవాళ్ళు. అలా తీర్చిదిద్దడం మూలాన ఈరోజు హిందువులలో ఒక విధమైన భగవంతుడి పట్ల, అసలు నువ్వు శ్రీమన్నారాయణని చూడాలి అని అంటే నేత్రంతో కాదు, మనోనేత్రంతో చూడు. బాహ్యంగా కాదు, అంతర్ముఖంగా చూడు. భగవంతుడు నువ్వు చూడాలనుకో, ముందు నువ్వు చూడాలనుకుంటే వెతకాలి కదా, మన దేహాన్ని పరిపూర్ణం చేసుకోవాలి కదా. ఈ రోజు మనం ఏం చెప్తున్నారు ఋషులు, యోగులు, సిద్ధపురుషులు ఏం చెప్తున్నారు? తపస్సు, ధ్యానము, ధ్యానము, ధ్యానం. ఒకసారి ఇలా కూర్చొని మీరు మంచిగా చక్కగా బ్రాహ్మీ ముహూర్తాల్లో కూర్చొని ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ అని అనండి. ఒక్క వారం రోజులు చేయండి మీరు, మన హిందుత్వం యొక్క దమ్ము కనపడుతుంది. చెయ్యవు, జ్వరం తగ్గంగానే అదొకటి నేను ఒకటి చెప్తాను. మా దగ్గర ఒక అతనికి జ్వరం వచ్చింది, ఆమె లేడీ అనమాట. ఆమె జ్వరం వచ్చి బయట కూర్చుంటే అటు నుంచి ఒక పాస్టర్ పోతున్నాడు. పోయినప్పుడు ఏంటంటే జ్వరం, అయ్యో జ్వరం వచ్చిందా, ఆగండి మీకు తీర్థం తెచ్చిస్తాను, నేను హోలీ వాటర్ తీసుకొస్తాను పోయేసి ఆయన హోలీ వాటర్ని ఒక దాంట్లో కలిపి తెచ్చిచ్చాడు. వీళ్ళకి తాగింది, సాయంత్రం జ్వరం తగ్గింది. ఏంటి జరిగింది? ఏంటో జరగప హోలీ వాటర్ ఎంత రోజు చూస్తే ఆ దాంట్లో గ్లాస్ లో చూస్తే పారిస్టోమల్ ఉంటుంది కదా, ఆ పారిస్టోమల్ మంచిగా దాంట్లో కలిపి ఇచ్చింది ఆమెకి. దాన్ని చూస్తే పారిస్టోమల్ టాబ్లెట్ ఒకటి ఉంది. ఇవేమైపోయింది? వెంటనే జ్వరం తగ్గింది కాబట్టి. అసలు ఒక జ్వరానికే ఇంట్లో అయిపోయే చంచలమైన మనసు వాళ్ళు తెల్లారి ఇంట్లో ఉన్న విగ్రహ పొట్టసుని పెట్టబడేస్తుంది. ఏమంటే అసలు చెడు తగ్గిపోయింది. అంటే అందరి మనుషులను మభ్య పెట్టడం జరుగుతుంది అందులో. అమ్మ, వాళ్ళు మనము యాక్టివ్గా ఉన్నంతసేపు మనం ఎవరేం చేయలేరమ్మా.
మనం యాక్టివ్గా లేనప్పుడు ఇంకొకరు మనం చేయగలుగుతారు. ఏం చేసినా మోసం ప్రతి చోట ఉంటుంది. పోని పోని హిందూ సమాజం తగ్గిపోతూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వాళ్ళు ఎక్కువ ఏం అవ్వదమ్మా, ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. మేమందరం నిలబడ్డాం, మేమందరం కూడా బయటకు వచ్చాము, మేమందరం కూడా పోరాడుతూనే ఉన్నాము. చక్కటి అసలు మేమంటున్నాం, మా దగ్గర కొన్ని వందల మంది గోవిందులు వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తాము. వాళ్ళు 10-15 రోజులు వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుంది వాళ్ళకి. మీరు ఎవరినైనా అడగండి. ఇప్పుడు మేము బయట మాట్లాడడం జరిగింది. అందరు కూడా మీ దగ్గర మాల వేసుకున్న వాళ్ళందరం మేము అన్ని కొన్ని మా బాధలన్నీ పోయినాయి, మేమందరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, మళ్ళీ ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మాల వేసుకుంటామా అని ఎదురు చూస్తున్నాం అని చెప్పారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. అదే కదా వెంకటేశ్వర స్వామి అంటే. మరి ఆ విధంగా అక్కడ దాకా రావాలి కదా. నువ్వే అక్కడ ఎవరో ఏదో చెప్పారని, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చెప్పారని అలా కాదమ్మా. హిందుత్వం చాలా గొప్పదమ్మా. ఎంతో మంది నాశనం చేయాలని ప్రయత్నం చేశారు. బాబర్ గీబర్ డాబర్ దీబర్ అందరూ ఏమీ అవలా. ఈరోజు బ్రిటిష్ ఏమవుతుంది తెలుసా? అప్పుడు బ్రిటిష్ పరిస్థితి ఏమని తెలుసా? అక్కడ ముస్లిం కమ్యూనిటీ పెరిగిపోయి అసలు బ్రిటిష్ పాపం అమ్మా. వాళ్ళు ఎన్ని దేశాలని, మన దేశాన్ని ఎన్ని రోజులు పాలించి నరకం అయితే ఈ రోజు ఆ దేశానికి అంత గట్టిపట్టింది. కాబట్టి దేవుడు అన్ని చూస్తా ఉంటాడమ్మా, దేనికైనా టైం రావాలి. హిందుత్వాన్ని ఎవ్వరు పడేయలేరమ్మా, ఎప్పుడు పడేయలేరు. దాంట్లో మంచి మంచి వాళ్ళు ఉన్నారు, యోగులు, సిద్ధ పురుషులు, అఘోరాలు. మనకి ఎప్పుడైతే ఇందులో కుహ మేధావులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే అఘోరాన్ని రాగానే అఘోరాన్ని శివతత్వం చూడరు. ఆయన మాంసం తింటాడని, శవాన్ని తింటాడని, ఇదని అదని వాళ్ళు వస్త్రం కూడా ధరించకుండా నగ్నంగా ఉండడం జరుగుతుంది కదా. దాని నువ్వు అలాగ అనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు బట్టలు వేసుకుంటున్నావు కాబట్టి, నువ్వు ఇదన్నావు కాబట్టి అది నీకు తప్పనిపిస్తుంది. అసలు దేనికమ్మా, ఏ జంతువుకి బట్టలు ఉన్నాయి, ఏమున్నాయి? వాళ్ళు అసలు సర్వస్వంగా పరిత్యాగులు. వాళ్ళకి మోహం, కామ మోహ ఏమే ఉండవు. అలాంటప్పుడు వాళ్ళెందుకమ్మా, వాళ్ళెందుకు అది అవుతారు? వాళ్ళకి శివతత్వం, శివుల్లో ఐక్యం అట్లా ఉంటుంది. అది నువ్వు అనుకుంటే అవదు. అంటే అందరూ నీకు నచ్చినట్టుగా బతకాలనుకుంటే అవదు. వాళ్ళ తత్వం వాళ్ళది. అఘోర అనేవారు సాక్షాత్ శివుడు. మీరు నమ్మండి, ఒకసారి నేను శివుడి దగ్గరికి కాశీ పోతున్నప్పుడు ఒక అతను చెప్పాడు, గురువు నా దగ్గరికి వచ్చి, ఆ స్వామి అఘోరాలను చూడాలనుకుంటున్నా అంటే, అఘోరాలని కనపడరు కానీ ఒకటి చెప్తా వినరా, నువ్వు పూజ చేసేటప్పుడు ఊరికే ఓం నమ శివాయ, అయ్యా నాకు అఘోర దర్శనం ఇవ్వు అని అడుగు అని చెప్పాడు. నేను 15 రోజులు వెళ్ళాలి కాశీకి. 15 రోజులు కూడా నేను మా పిల్లలు అట్లాగే అడిగాను. మీరు నమ్మండి, ఘాట్లో తిరుగుతూ నేను ఇట్లా వచ్చి ఘాటు పైకి ఇక్కడ బోటు దిగి ఘాట్లో అడుగు పెడతాం. ఇలా చూస్తే అండపిండ బ్రహ్మాండమైన ఒక వ్యక్తి, అంత అజానుబాహుడు, త్రిశూలం పట్టుకొని చిన్న గోషి పెట్టుకొని ఇట్లా నన్ను చూస్తే ఇట్లా ఇట్లా అంటున్నాడు. నాకు చూస్తే అప్రయత్నంగా నేను 2 చేతులు ఇలా నమస్కారం చేశా. ఆయన ఆ త్రిశూలాన్ని పెట్టి ఇలా అన్నాడు. ఇప్పటికీ నాకు గుర్తుంది. ఇలా త్రిశూలం పెట్టి ఇలా అన్నాడు అనేసి అలా చూస్తూ అట్లా వెళ్ళిపోయాడు. ఇక్కడ హరిహరులు వేరు కాదమ్మా, శివతత్వము విష్ణుతత్వము అసలు వేరు కాదు. అసలు వాళ్ళు ఒకటే. మనమే వాళ్ళని విడదీస్తూ ఉంటాము మన భావనతో. హరిహరులు ఎప్పుడు వేరు కాదు. మేము శివుని పూజ చేస్తాము, విష్ణుని పూజ చేస్తాము. విష్ణువే మా దేవుడు. నేను గోవిందమాల గురుసాన్ని విష్ణువే. కానీ అలాగని శివుని అది చేయము, లేకపోతే అమ్మవారిని తీసేది లేదు. ఒకప్పుడు ఇలా విభజించేవాళ్ళు, విభజించేసి వీళ్ళకి కొట్లాట పెట్టేసి వాళ్ళు రాజ్యం వెళ్ళారు. కానీ ఇప్పుడు లేదమ్మా, అందరూ ఒకటే. చాలా బాగుంది హిందుత్వం. మీరు గోవిందమాల వేసుకొని పాదయాత్ర కూడా చేయడం జరిగిందా? అమ్మ, పాదయాత్ర దేనికి చేయాలి అంటే మీరేమైనా చేశారా? దేనికి? పాదయాత్ర చేసుకుంటే వెళ్ళి వెంకటేశ్వర స్వామి మొక్కాలని అంటారు. అప్పట్లో ఏముండేదంటే అమ్మా, రవాణా సౌకర్యాలు ఉండేవి కావు. అవును, ఉండిపోవడం మూలన అడవులకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పాదయాత్ర చేసుకుంటూ పోయి స్వామిని దర్శిస్తున్నారు. కాకపోతే కొంతమంది మొక్కుకుంటారు, అట్లా మొక్కుకున్న వాళ్ళు చేస్తారు. మేము ఇంతవరకు అలా ఏం చేయలేదమ్మా. మాకు లక్షల మందికి అయితే మాలలు వేయడం జరిగింది కదా. అవునమ్మా, మేము మాల వేసే వాళ్ళు కూడా అదే చెప్తాము. భక్తి పిచ్చిగా మారకూడదు, భక్తి లాగానే ఉండాలా. నువ్వు వెతుకు, నారాయణుడు దొరుకుతాడు అంతే. అంతేగాని నువ్వు బాహ్యంగా వేసుకొని 3 నామాలు పెట్టి ఇలా పెట్టుకొని అలా పెట్టుకొని
గడ్డాలు పెంచుకొని నేను ఆడ కూర్చొని పెద్ద ఏముండదమ్మా. చూసారు కదండి స్వామివారి మాటల్లో మన విన్నపం. మరిన్ని విషయాలు మరొకసారి స్వామివారితో మాట్లాడి మరి కొత్త విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి.